నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1.5 సంవత్సరం నుంచి కూడా ప్రతిరోజు పండుగే. ఎందుకనంటే ఇచ్చిన మాటని ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, ఇంకొక వైపు చూస్తే అన్న గదిలో కూర్చొని తిన్న పప్పులకి వడ్డీలు కూడా కట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారంటే నిజంగా ఇంతకంటే ఇంకేం కావాలి? రాష్ట్ర ప్రజల కోరిక మేరకు మీరందరూ కూడా ఆశీర్వదించడంతో పాటు మన రాష్ట్రాన్నే కాదు మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపిస్తూ మన సర్వేపల్లి శాసనసభ్యులుగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఉంటే ఓర్వలేక కొంతమంది ఇంకా మనకి రాజకీయ భవిష్యత్తు లేదేమో అనేటువంటి ఆలోచనతో అనేక రకాలుగా బురద తల్లే విధంగా కూటమి ప్రభుత్వాన్ని, అదే విధంగా మన శాసనసభ్యులని అనేక రకాలుగా మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా తిప్పి కొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా మన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించుకుంటూ 117 పంచాయతీల్లో కూడా ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య ఉందన్నా సరే 24 గంటల్లో ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 సక్సెస్ అవ్వడం, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగించినా పరదాల ఖర్చు మనకి లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడ సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా ఒక ఆయన హెలికాప్టర్ లో పోతుంటే ఆయన హెలికాప్టర్ దిగాలంటే చెట్లు నరికేసేటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రాంతంలో స్కూల్కి సెలవులు. అదేవిధంగా ఆయన హెలికాప్టర్ లో పైన పోతున్నా సరే కింద ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు. కానీ అవన్నీ కూడా చూసిన తర్వాతే రాష్ట్ర ప్రజలు ఎందుకురా మనకి దరిద్రం అని చెప్పి కూటమిని గెలిపించారు. కాబట్టి మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి మన 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా జోడు గుర్రాల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఒకవైపు రైతులని, ఇంకొక వైపు యువతని, ఒకవైపు ఆటో కార్మికులని, ఇంకొక వైపు చూస్తే మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళా శక్తిగా వాళ్ళందరినీ కూడా రాజకీయాల వైపు కూడా నడిపి